లెట్స్ వెల్కమ్ ఏఐ సిటీ. ఇదెక్కడుంది అని షాక్ అవ్వకండి. మన హైదరాబాద్లోనే కమింగ్ సూన్. ఎన్నో ఆశలతో ఆసక్తి రేపుతున్న ఏఐ సిటీ రూపకల్పనలో మరో ముందడుగు పడింది. అదే ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2024. అసలు ఈ ఈవెంట్ ఉద్దేశం ఏంటి? 2 రోజుల సదస్సులో ఏం జరుగుతుంది? ప్రభుత్వ లక్ష్యాలేంటి? లెట్స్ వాచ్ దిస్ ఫోకస్. ఎందుకలదు అందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలదు ఏఐ. ఎస్, ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూరిపోతుంది. ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ అన్నింట్లో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. మనిషి పనిని మరింత ఈజీ చేస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏఐ వైపు చూస్తుంది. మనకేం తక్కువ అంటూ ప్రపంచంతో పాటు వేగంగా పరుగులు పెడుతుంది తెలంగాణ. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2024. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని ఘనత హైదరాబాద్కు దక్కింది. గురువారం హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా 2 రోజుల పాటు ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించగా 200 ఎకరాల్లో నిర్మిస్తున్న ఏఐ సిటీ లోగోను 25 అంశాలతో కూడిన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు. మన దేశంలో ఏఐ గ్లోబల్ సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఆ ఘనతను హైదరాబాద్ సిటీ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ కంపెనీల సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యారు. దాదాపు 2000కు పైగా ప్రతినిధులు ఈ బిగ్గెస్ట్ ఈవెంట్కు అటెండ్ అయ్యారు. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో కొత్త టెక్నాలజీతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలోని వినూత్న ప్రాజెక్టులను ఈ సమ్మిట్లో ప్రదర్శిస్తారు. We have divided this 2 days conference, into a number of sections. Immediately after the opening ceremony, there will be keynote addresses, and some of the most distinguished global speakers are with us to share their thoughts. Basically, they will be highlighting what kind of global trends are being witnessed, and what is it that India as a country and Telangana as a state can replicate. There are many panel discussions touching topics like innovations, future world, Indian perspective, responsible AI, governance, and also sectoral focused panels on agriculture, education, health, social good, etc. We have also lightning demos. We have identified some young startups. ఈ ఈవెంట్లో ప్రధాన వేదికతో పాటు 4 అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై ఏఐకి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్ఠి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. హై ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్, ఇంటరాక్టివ్ సెషన్లు ఏర్పాటు చేశారు. అంటే ఓ విధంగా ఏఐ గురించి తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాల్సిందేనన్నమాట. నిజానికి ఇలాంటి ఐడియా ఇండియాలో ఏ రాష్ట్రానికి రాలేదు. అందుకే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడానికి ముందు, అంటే ఎన్నికల ముందే డిక్లరేషన్లో చెప్పినట్టే ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెప్పాలంటే రైల్ ఇంజన్, ఫోటో కెమెరా మొదలుకొని ఇప్పుడు అన్నింట్లో ఏఐ వచ్చేసింది. మరి మనమెందుకు వెనుకున్నాం? లేదు, మనం అభివృద్ధి చెందుతున్న నగరాలకు పోటీగా ఉండాలి. అలా చేయాలంటే మనం ఏఐను అడాప్ట్ చేసుకోవాలి. అందుకే హైదరాబాద్లో నిర్మిస్తున్న 4th సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana.
We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. ఇక తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అత్యాధునిక వసతులతో ఏఐ సిటీ నిర్మిస్తామని, రాబోయే 3 ఏళ్లలో ఏఐ గ్లోబల్ హబ్గా హైదరాబాద్ మారబోతుందన్నారు. ఏఐ పెట్టుబడులకు ఇండియా గమ్యస్థానంగా ఉందని చెప్పిన శ్రీధర్ బాబు తెలంగాణలో ఏఐ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. We are ensuring that AI-driven companies can commence operations quickly by partnering with, WTC, the World Trade Center, Shemshabad, offering 2 lakh square feet of world-class office as an interim measure, Evernorth. This strategic initiative not only accelerates the establishment of AI companies in our state, but also lays the groundwork for further expansion in AI City once it is ready. The AI City will be cradle for groundbreaking advancement, but our vision doesn't stop here. AI City will host the premier R&D institutions, the best and the oncoming AI product companies. And also we shall seize that the startups, the innovation takes place in AI City. And also we will be established a AI School of Excellence in this AI City of us. Finally, our AI policies will be designed తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏఐ ఎంత ముఖ్యమో చెబుతూనే ఉంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఏఐ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మనం కూడా మొదట్లోనే అందిపుచ్చుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్ర భవిష్యత్కే కాదు దేశ భవిష్యత్కే పనికొస్తుందనే ఆలోచన సర్కార్ది. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీవన్ అనే థీమ్తో దూసుకెళ్తోంది. నేను ఉదాహరణకి నా సెక్రటేరియట్లో కూర్చుంటాను అనుకోండి, నా ఆఫీస్లో మధ్యలో నా పిఏని పిలుస్తూ ఉంటాము. దట్ ఈ డిక్టేషన్ తీసుకోండి ఆర్ నోట్ చేసుకోండి, ఆర్ ఈ కేంద్ర ప్రభుత్వం కార్యదర్శికి ఒక లెటర్ తయారు చేయాలి, ఒక ప్రాజెక్ట్ కోసం వాళ్ళని ఫండ్స్ కోసం అడగాలి, మీరు ప్రిపేర్ చేసి నమూనా చేసి తీసుకోరండి, దాంట్లో ఏదైనా సవరణలు ఉంటే నేను చేసేసి పంపిస్తాము. అట్లా సామాన్యంగా నేను ఆఫీస్లో కూర్చుని చూస్తూ ఉంటే ఇది ఎన్నైనా సార్లు దినమంతా జరుగుతుంది. అట్లా మీరు చూస్తారు. అదే ఏఐని మనము పూర్తిగా వినియోగించుకోగలుగుతూ ఉంటే ఈ ప్రక్రియ అవసరమే ఉండదు. ఏఐలో ఏం అప్లికేషన్ మేము వాడుతున్నామో, సో ఉదాహరణగా వ్యక్తిగతంగా నేను జెమినీని ఎక్కువ వాడతాను. ఇది గూగుల్ వాళ్ళు కనిపెట్టిన ఏఐ సాఫ్ట్వేర్ అనమాట. సో నేను జస్ట్ నా ల్యాప్టాప్లో జెమినీ ఓపెన్ చేయాలి అండ్ జెమినీకి చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ తయారు చేయండి, 1 minute ఆ లెటర్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు అనుకోవచ్చు ఆ పిఏ అవసరమే ఉండదు, ఆ పని అంతా మషిన్ ద్వారానే మనము చేయవచ్చు. సో భవిష్యత్తులో అట్లే అవుతుంది, పిఏ పని పోతుంది. బట్ దాని బదులు 4 కొత్త జాబ్స్ వచ్చేస్తాయి. అంటే ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉదాహరణకి నేను జెమినీకి చెప్తాను కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయండి, వాళ్ళు రాసిన లెటర్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి ఎవరు, ఆ పేరు కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఏ సందర్భంలో ఆయనకి డబ్బు అడుగుతున్నాము. సో ఇవి అన్నీ మనము ఇంకా పరిశోధన ద్వారా ఏఐ సాఫ్ట్వేర్కి ఇంకా ట్రైన్ చేయడం ద్వారా ఇంకా పర్ఫెక్షన్ దాంట్లో తీసుకురావచ్చు. సో ఆ పని 4 చేస్తారు. సో ఒక పని పిఏ పని పోతుంది, బట్ దాని బదులుగా ఏఐ మోడల్స్కి అదనంగా అవకాశం వస్తుంది. బట్ వాస్తవికత ఏముంది అంటే ఎవరు జాబ్ పోతుందో అండ్ ఎవరికి కొత్త జాబ్ వస్తుందో వాళ్ళు సేమ్ వ్యక్తులు కాదు. పిఏకి జాబ్ పోతుంది, బట్ కొత్తగా 4 ఎవరో ఈ జాబ్స్ పొందగలుగుతారు.
నిజానికి చాలా మందికి ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనేది పెద్ద డౌట్. అలా జరిగాయి కూడా. అంతెందుకు కంప్యూటర్లు వచ్చిన కొత్తలో కూడా ఇలాంటి డౌట్సే వచ్చాయి. కంప్యూటర్లకు వ్యతిరేకంగా అప్పట్లో ఉద్యమాలే జరిగాయి. ఇప్పుడు ఏఐ రాకతో సేమ్ సిచ్యువేషన్. కానీ అందరూ అనుకున్నట్లు ఏఐతో ఉద్యోగాలు పోవు, కొత్త ఉద్యోగాలు వస్తాయి. అది ఎలా? వారి ఉద్యోగాల కోసం ఏం చెయ్యాలి? ఇలాంటి అన్ని డౌట్స్ ఏఐ సదస్సులో ప్రధానంగా చర్చించారు. అంటే ప్రభుత్వం పెట్టుబడులే కాదు, యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా కట్టుబడి ఉంది. For more videos like this, subscribe Big TV channel.